నమస్తే. విశాఖ జిల్లా ఔషధ నియంత్రణ శాఖలో జరిగినటువంటి తతంగం ఇప్పుడంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఊపేసినటువంటి పరిస్థితి వస్తున్నది. విశాఖ జిల్లా అతిపెద్ద జిల్లా. మొత్తం దేశంలోనే టాప్ 10 సిటీలో ఆ పెద్ద సిటీగా పేరుగాంచినటువంటి విశాఖ జిల్లాకి కనీసం ఆ జిల్లాలో ఉన్నటువంటి జనం, ఆ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ షాపులు, మరోపక్క హోల్సేల్స్, ఫార్మా కంపెనీ 120 పైచిలకు ఫార్మా కంపెనీ ఉన్నటువంటి రాష్ట్రంలో విశాఖ జిల్లా. అట్లాంటి అంత పెద్ద జిల్లాలోని ఈరోజు ఔషధ నియంత్రణ శాఖ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు అధికారులతోటి మొత్తం ఇక్కడ ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇద్దరు అధికారులను పెట్టంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టరు ఇవన్నీ కూడా పూనుకున్నారని తెలుస్తూ ఉన్నది. దీనిపైన స్పష్టంగా విశ్వాస్ టీవీ 16 ప్రశ్నలు అడుగుతున్నది ప్రభుత్వాన్ని. మరోపక్క జాయింట్ డైరెక్టర్ ఔషధ నియంత్రణ శాఖ జాయింట్ డైరెక్టర్ పాండురంగ ప్రసాద్ గారిని ఒక 16 ప్రశ్నలు విశ్వాస్ టీవీ అడుగుతున్నది. మీకు జీవోలు మార్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీ జీవోలు మార్చే ముందు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఒక పక్క రంపచోడవరం జిల్లా కలెక్టర్ చెప్పారా? విశాఖ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్కి చెప్పారా? ఒక ఎంపీకి చెప్పగలిగారా? ఇక్కడ డీడీ ఉంటారు, డిప్యూటీ డైరెక్టరు, ఆవిడకి ఏమైనా డిప్యూటీ డైరెక్టర్ గారికి ఏమైనా చెప్పారా? ఎవరికి చెప్పేసి మీరు జీవోలు మారుస్తారు? పాండురంగ ప్రసాద్ గారు, జేడీ గారు, మీ చేతిలో పెన్ ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ఏదైనా నేను చేయగలను, నేను ఎవరికి చెప్పనవసరం లేదన్న తతంగంతో మీరు వెళ్ళారు కదా. ఎవరు ఇచ్చారు మీకు హక్కులు? మా ప్రజల హక్కుల్ని కాలరాయమని చెప్పి మీకు ఎవరు ఇచ్చారు? జీవోలు మీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే ఏ విధంగా మేము చూడాలి? అట్లాగే రెండోది జోన్ 1, జోన్ 2 అని చెప్పేసి ఉంటే జోన్ 1 ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలని జోన్ 2లోకి మార్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి జోన్ 1 నుంచి జోన్ 2లోకి డ్రగ్ ఇన్స్పెక్టర్ని తీసుకెళ్లే హక్కులు కూడా లేవు కదా. ఏ విధంగా మీరు మారుస్తారు అని చెప్పేసి మేము సూటిగా 16 ప్రశ్నలు వేస్తున్నాం. మొట్టమొదటి ప్రశ్న, విశాఖ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుని పోలవరం పోస్టుగా పేరు మార్చడానికి గల కారణాలు ఏమిటో మీరు చెప్పగలరా జేడీ గారు? ఇప్పటికే 600కు పైగా షాపులు, 20కి పైగా తయారీ యూనిట్లు మరియు మాజీ గాజువాక డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధిని నిర్వహిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు 1 పోస్టుని మార్చే ముందు విశాఖపట్నం డిప్యూటీ డైరెక్టర్ని సంప్రదించారు. అసలు పనిభారం అంచనా వేశారా మీరు? ఇప్పటి వరకు ఏమైనా డ్రగ్ ఇన్స్పెక్టరు పోస్టును పోలవరం పోస్టుగా మారిస్తే సుమారు 4000 ఔషధ దుకాణాలు, 70 తయారు యూనిట్లు, 26 లక్షల జనాభా ఉన్న విశాఖపట్నంలో మిగిలిన 2 డ్రగ్ ఇన్స్పెక్టర్లు విధులు ఎలా నిర్వహిస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? గాలికి వదిలేస్తున్నారా? ప్రజల్ని ప్రాణాలు పణంగా పెట్టాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2000 షాపులు మరియు డజన్ల కొద్దీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పర్యవేక్షిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎంతమంది ఉన్నారు? అది మీకు తెలుసా ఏమైనా? విశాఖ పరిధిలో ఉన్న 6 పోస్టుల్లో 4 పోస్టులు పాడేరు, విశాఖ పోలవరం, అనకాపల్లి లాంటి రూరల్ ప్రాంతానికి కేటాయిస్తే దేశంలోనే టాప్ 10 సిటీలో ఉన్న ఒకటి వైజాగ్ సిటీలో ప్రజల ఆరోగ్యం మీకు పట్టదా? అదే ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేస్తారా మీరు? పోలవరం భౌగోళికంగా మరియు పరిపాలన పరంగా రాజమండ్రి మరియు ఏలూరు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలోని పోస్టును ఎందుకు మార్చవలసి వచ్చింది? ఇక్కడ జోన్ 1 ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క పోస్టును పోలవరం జిల్లాలకి మార్చవలసిన అవసరం మీకు ఎవరిచ్చారు? ఏ హక్కుతో చేశారు? ఏ హక్కుతో జీవోను మారుస్తున్నారు? మీకు ఎవరు చెప్పారని చేస్తున్నారు? రంపచోడవరము రాజమండ్రికి 55 కిలోమీటర్లు, కాకినాడకి 86 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక రవాణా సౌకర్యాలతో ఉన్నది. దాన్ని డీడీ ఏలూరుకు బదులుగా డీడీ ఏలూరుకు దగ్గరలో ఉన్నటువంటి మీ పోలవరం దానికి సంబంధించినటువంటి జిల్లాకి ఆ డీడీని కాదు అని ఇక్కడ విశాఖపట్నంలో ఒక 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న డీడీని ఎందుకు మార్చవలసి వచ్చింది? ఎందుకు కేటాయించవలసి వచ్చింది? దేనికోసం కేటాయించారు? పోలవరం పోస్టుగా కేటాయించాలంటే ప్రస్తుతం ఎటువంటి విధులు పనిభారం లేనటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు 1 ఏలూరు పోస్ట్ అయితే పరిపాలన సౌలభ్యం కానీ, పోలవరం కెమిస్టులు కానీ, విశాఖపట్నం రవాణా ఆఫీసుకు కానీ రావటం ఇబ్బందని పోలవరం వద్ద పనిచేసే డ్రగ్ ఇన్స్పెక్టర్ని డిప్యూటీ డైరెక్టరు విశాఖపట్నం ఎలా సమర్థవంతంగా పర్యవేక్షించగలరు అని వైజాగ్ డిప్యూటీ డైరెక్టరు రజిత గారు చెప్పిన పట్టించుకొని మాట వాస్తవం కాదా? ఇది నిజం కాదా జేడీ గారు? ఇదే విషయం పైన లెటర్ పెడితే అధికారుల దృష్టిలో పెట్టకుండా నెల రోజులు పైగా
తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా? గాజువాక పోస్టును పాడేరుగా మార్చడం నుండి ప్రస్తుతం విశాఖపట్నం 1 పోస్టును మార్చడం వరకు ఉత్తరాంధ్ర ఎందుకు పదే డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను కోల్పోతుంది? కేవలం ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు పోస్టులు కోల్పోవటానికి కేవలం ఏంటంటే మీ అవినీతికి అడ్డుగా వచ్చినటువంటి అధికారులని వాళ్ళందరినీ కూడా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు జేడీ గారు. అది నిజం కాదా? అది వాస్తవం కాదా? అది నిజం నిర్భయంగా మీరు గుండెల మీద చేసుకొని ఈరోజు ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో జీతం తీసుకుంటూ విశాఖ ఉప్పు తింటూ ఉత్తరాంధ్ర జిల్లాలని మొక్కలు చేద్దామని డ్రగ్ ఇన్స్పెక్టర్ పగబెట్టి మీరు ప్రతీకారాలు తీర్చుకోవడం, మా ఉత్తరాంధ్ర జిల్లాలని పూర్తిగా పనం పట్టడం నిజం కాదా? ఇది వాస్తవం కాదా? విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేస్తుందా లేదా అంటే మీరు చెప్పగలరా? జాయింట్ డైరెక్టర్ గారు మీరే కదా విశాఖ పరిపాలన విభాగంలోని జాయింట్ డైరెక్టర్గా మీరే కదా ఉన్నారు. ఒక్కరోజైనా ఉద్యోగం చేశారా? ఒక్కరోజైనా ఇక్కడ కూర్చున్నారా? ఇక్కడ శాలరీ తీసుకుంటూ ఇక్కడ ఉంటూ ఇక్కడ పని చేయకుండా ఉద్యోగం చేయకుండా విజయవాడలో కూర్చొని కుల సమీకరణాలు, కుల రాజకీయాలు, డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధిలోని అన్ని దోచుకోవటం, ఇవన్నీ కూడా ముంచేయటము, మీ హక్కుల్ని కాలరాయటం నిజం కాదా జాయింట్ డైరెక్టర్ గారు? హెడ్ ఆఫీసులో జాయింట్ డైరెక్టర్ అందుబాటులో ఉండగా విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు ఎందుకు అప్పగించారు? అసలు విజయవాడలో జాయింట్ డైరెక్టర్ ఉన్నారు, విశాఖలో జాయింట్ డైరెక్టర్ ఉన్నారు, ఉంటుండగా ఇదే విశాఖ జాయింట్ డైరెక్టర్ని హెడ్ ఆఫీసులో ఎందుకు కూర్చోబెడుతున్నారు, బాధ్యతలు అప్పచెప్పారు? దీనికి కారణాలు ఏంటి, సంకేతాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు సమానంగా నియంత్రణ సిబ్బంది పనిభారం పంపిణీ అయ్యేలా చూడటం డైరెక్టర్ బాధ్యత కాదా? అది ఎప్పుడైనా చేశారా? మీరు ఇక్కడ అగ్నికి ఆజ్యం పోస్తూ పూర్తిగా తొంగలో తొక్కుతూ ఇక్కడ పరిపాలన విభాగాన్ని మార్చిస్తుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ ప్రభుత్వానికి చెప్పపెట్టకుండా మీ ఇష్టానుసారంగా మీ చేతిలో పెన్ ఉందని, నా చేతిలో నేను డైరెక్టర్నని, పూర్తిగా నేను ఏదైనా చేయగలనని ఇట్లా చేస్తారా? ఇది ఎంతవరకు సబబు అండి? ఆ పరిపాలన పేరిట ప్రస్తుతం డైరెక్టర్ కుల సమీకరణాలు మరి రాజకీయాలు చేస్తున్న మాట నిజం కాదా? వాస్తవం కాదా? ఇది నిజాలు కాదా? ప్రస్తుతం డైరెక్టరేటు విశాఖపట్నంలో పనిచేసిన సమయంలో అధికారిక వాహనం వినియోగం జరగలేదని ఆ రోజు మీరు డిప్యూటీ డైరెక్టర్గా వైజాగ్లో పనిచేసినప్పుడు అధికారికమైనటువంటి వాహనంలోని తిరగలేని దుస్థితిలో మీరు ఏం చేశారో మీకు తెలియదా? 3 లక్షల రూపాయలు ఒక డ్రగ్ ఇన్స్పెక్టరు ఆ విషయంలోని సంతకాలు పెట్టలేదని, ఎప్పుడూ ఇవ్వలేదని ఆమె పేరు మీద మహిళా డ్రగ్ ఇన్స్పెక్టర్ని వేధిస్తూ మహిళా డ్రగ్ ఇన్స్పెక్టర్ని మీరు ఈరోజు ఆమె మీద కక్ష కట్టి ఇక్కడ ఉన్నటువంటి జోన్ 1ని జోన్ 2లోకి మార్చడానికి మీకు ఎవరు హక్కులు ఇచ్చారు? మీకు చేయమని ఎవరు చెప్పారు? ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి ఆ రోజు ఆనాడు కళ్యాణి ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టరు బిల్లుల మీద సంతకాలు పెట్టలేదని ఆమెని ఆమోదించలేదని నిరాకరించిందని ఆమె మీద మీరు కక్ష కట్టడం నిజం కాదా డిప్యూటీ డైరెక్టర్ గారు, ఇప్పుడున్న జాయింట్ డైరెక్టర్ గారు? గాజువాక కెమిస్టులు మాకు పోలవరం వద్దు అని మొరపెట్టుకొని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ అధ్యక్షులు కలిసి అక్కడి నుంచి హెల్త్ మినిస్టర్కి ఫోన్ చేసి అది ఆపమని చేయమన్నది వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. ఆ ప్రజలు కూడా ఉన్నటువంటి కెమిస్టులు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచన కూడా మీకు లేదా జేడీ గారు? అట్లాగే పోలవరంలో ఉన్నటువంటి కెమిస్ట్ అసోసియేషన్ మీ దగ్గరికి వచ్చి కలిస్తే ఏమండి మాది ఏలూరు పరిధిలో ఉంది, రాజమండ్రిలో పెట్టండి, ఏలూరు పరిధిలో డీడీ పోస్ట్ ఉన్నది, రాజమండ్రిలో ఏడీ ఉంటారు, ఆ పరిధిలో పెట్టమని చెప్పి ఆ పోస్టును మార్చమని చెబితే ఆ పోస్టును మాకు వైజాగ్ వద్దు అని చెప్పి మీకు మెమొరాండం ఇద్దామని చెప్పి కెమిస్ట్ అసోసియేషన్ వస్తే వాళ్ళని ముఖం చాటేసి వాళ్ళని పైకి పంపించేసి వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ చెత్తబుట్టలో వేసి పట్టించుకోకుండా ఉన్నారంటే మీకు మీ నియంత్రణ పాలన ఏమనుకుంటున్నారా? మీ ఓన్ సొత్తు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ఔషధ నియంత్రణ శాఖ అంటే పోలీసు విభాగంలో పోలీసులు ఎంత కఠినమైనటువంటి ఎంత జాగ్రత్తగా పనిచేస్తారో అంతకన్నా జాగ్రత్తగా ప్రజల ప్రాణాలు కాపాడవలసినటువంటి ఈ 2 విభాగాల్లో ఒకటి డ్రగ్ అయితే 2 పోలీసు విభాగం. అట్లాంటి ఔషధ నియంత్రణ శాఖలో ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా జీవోలు మార్చే హక్కు మీకు ఎవరిచ్చారు జాయింట్ డైరెక్టర్ గారు? ఈ 16 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పవలసిందే. థ్యాంక్ యూ.